నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 4 కేసుల్లో 22 కేసులు నువ్వే పెట్టావు. నువ్వో మీ తండ్రి గారో ఎవరో మీరిద్దరే పెట్టారు. దాంట్లో 2 కేసులు మామూలు కేసులు, మిగతా అన్ని కావాలని పెట్టిన కేసులు అనే విషయం నీకు బాగా తెలుసు. ఏంది 22 కేసులు? ఉచిత ఇసుక పేదవాళ్లకి ఈ ఉచిత ఇసుక ఇచ్చిన దానికి, ఫ్రీ శాండ్ ఉచిత ఇసుక ఇచ్చిన దానికి ఒక కేసు, సిబిఎన్ గారి మీద ఒక కేసు. పుంగనూరులో బాబు గారు దాడి చేయించారు. బాబు గారు పోయి పుంగనూరుకు పోయి హెలికాప్టర్లో పోయి ఆడ దాడి చేయించారు, అదొక కేసు. పబ్లిక్ మీటింగ్ లో జనాల్ని ఇబ్బంది పెట్టాడు, అదొక కేసు. సభలో ఒక పబ్లిక్ మీటింగ్ లో ఒక సభలో లౌడ్ స్పీకర్లు వాడారు, అది ఒక కేసు. తిక్క చాదస్తం కాకపోతే అసలు ఈ కేసులా? కరోనా మీద అవగాహన చేసిన దానికి సోషల్ మీడియాలో ఒక కేసు. ఇన్ని కేసులు పెట్టి బాబు గారి మీద దొంగ కేసులు పెట్టి ఎవరితో పోలుస్తాడు? మా హాఫ్ టికెట్ పాయింట్ ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరితో పోల్చాడు సిబిఎన్ గారిని? తెనాలిలో 3 రౌడీ షీటర్లతో పోలుస్తాడు. 3 రౌడీ షీటర్లు, పిల్లకాయలు. ఎవరో వాళ్ళ 3 పిల్లకాయలు, చిన్న చిన్న పిల్లలు అని ఈ తిక్కలోడు మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. ఒకడు 1 కేజీ గాంజాతో దొరికాడు. 1 కేజీ గాంజాతో దొరికినోడు పిల్లోడంట, చిన్న పిల్లోడు. ఒక అమ్మాయి ఒక ఆటో డ్రైవర్ మీద దాడి చేస్తే వాడు చిన్న పిల్లోడు. అమ్మాయిని రేప్ చేయబోతే వాడు చిన్న పిల్లోడు. ఒక ఆటో దొంగలిస్తే పట్టుకుంటే వాడు చిన్న పిల్లోడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేస్తే వాడు చిన్న పిల్లోడు. వాళ్ళ కోసం మా తిక్కలోడు వాళ్ళ కోసం తెనాలికి పోయి పరామర్శిస్తాడు. పరామర్శించింది కాకుండా చంద్రబాబు నాయుడుతో పోలుస్తాడు. ఈరోజు నేను అడుగుతున్నా, 1 సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి. ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా? ఈ సంవత్సరం అయిన తర్వాత మందులు తీసుకొని బాగవచ్చు కదా? ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు మారవా? ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా? గాంజాయి, అమ్మాయిల్ని రేపు, పోలీస్ కానిస్టేబుల్ హత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళు చిన్న పిల్లకాయలు. నువ్వేంద్రే? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేంద్రే అని అడుగుతున్నాం. నువ్వు కూడా చిన్న పిల్లకాయడివా? నువ్వు కూడా ఒక చిన్న పిల్లకాయవా? వాళ్ళ కోసం తెనాలి. బీజేపీ లీడర్ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనే పేరుతో, అంటే ఇన్ని రోజుల నుంచి ఈ 11 సంవత్సరాలలో ఏం సాధించింది భారతదేశము, గ్రామీణ భారతం కానీ, సామాన్య ప్రజలకు కానీ, ఒకవైపు రక్షణలో కానీ, క్రీడల్లో కానీ, దేశం యొక్క అభివృద్ధిలో కానీ అనేక విషయాల్లో ఏం సాధించింది అనేక విషయాన్ని, ఏమి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఎక్కువ కింది స్థాయిలో, డివిజన్, మండల్ స్థాయి, విలేజ్ స్థాయిలో దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఒక
అద్భుతమైన ప్రగతి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల ఏదైతే సాధించినామో, 60 సంవత్సరాలు ఏదైతే సాధించినామో, ఈ 11 సంవత్సరాల్లో అంతకు అనేక రెట్లు ఎక్కువగా అనేక విషయాలు, ముఖ్యంగా ఆత్మ నిర్భర్ భారత్తోని కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన కార్యక్రమం అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ప్రగతి కనబరుస్తుంది. ముఖ్యంగా రక్షణ రంగం గతంలో అన్ని దిగుమతి చేసుకునేది, ఇవాళ 100కు పైగా దేశాల్లో ఆయుధాలు ఎగుమతి చేస్తున్నాం. ఒకనాడు ప్రపంచంలో అత్యంత పెద్ద దేశం, మొదటి దేశం, ఎక్కువ ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశం ఏమిటి అంటే ప్రపంచంలో భారతదేశం. అలాంటి భారతదేశం ఈరోజు ఆయుధాలు ఉత్పత్తి చేసి 100కు పైగా దేశాలకు ఎగుమతి చేసే యొక్క స్థాయికి, మామూలు కాదు, లైట్ వెయిట్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ లాంటి వాటిని, తేజస్ లాంటి వాటిని కూడా ఈరోజు బయటికి ఎక్స్పోర్ట్ చేసే యొక్క స్థాయికి ఎదిగి, అలా అనేక రంగాలలో, ఫార్మా రంగం కానీ, మనం మినరల్స్లో కానీ, ఏవియేషన్లో 3rd లార్జెస్ట్ కంట్రీగా ఎస్టాబ్లిష్ అయ్యాను. ప్రపంచంలో ఒకనాడు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దిద్దుతారా అంటూ తల్లిదండ్రులు మండిపడతా ఉన్నారు. లేనిపోని ఆర్భాటాలకు పోయి సంస్కరణలన్నీ రికార్డు స్థాయిలో రికార్డ్ అని చెప్పి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటం ఆడుతారా అంటూ విద్యార్థి సంఘాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రశ్నపత్రాల మూల్యాంకనం ఏదైతే ఉందో, ఈ పత్రాల మూల్యాంకనం ఎవాల్యుయేషన్లో ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి ఆలస్యం వహించారు విద్యాశాఖ? మరి ముఖ్యంగా ఎందుకు ఈ రికార్డ్స్, ఎవరి కోసం ఈ రికార్డ్స్, ఎవరి కోసం ఈ యొక్క కూటమి ప్రభుత్వం విద్యాశాఖ కొమ్ము కాస్తా ఉందనే ప్రశ్నలు ఈరోజు రాష్ట్రమంతటా కూడా మరి ఈరోజు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. వారం రోజుల్లోనే మేము ప్రశ్నపత్రాల మూల్యాంకనం ముగించామని చెప్పి చెప్తా ఉన్నారు. వాస్తవాల్లోకి వెళ్తే కొన్ని పేపర్లలో, మరి ముఖ్యంగా సోషల్ స్టడీస్, మరి జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం 5 రోజుల్లోనే ముగించిందని పూర్తి చేశారనే ఒక విషయం కూడా బయటపడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వం దేనికోసం ఈ రికార్డుల కోసం తాపత్రపడుతుంది. కనీసం ఈ రికార్డు జరిగిందా అంటే అది కూడా లేదు. ఎందుకంటే ఏప్రిల్ 1వ తారీఖున పరీక్షలు పూర్తయితే ఏప్రిల్ 23న ఈ యొక్క పరీక్ష ఫలితాలు వెల్లడించడం జరిగిందంటే సుమారు 21 రోజులు పట్టింది. గతంలో పోలిస్తే ఇది ఇంకెక్కువనే. ఎందుకంటే 22-23 విద్యా సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 17 రోజుల్లోనే మరి ఫలితాలు వెల్లడించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తా ఉన్నాను. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రియ అని చెప్పని, యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః, యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్ర ఫలాక్రియ అని చెప్పని, ఇది మనుస్మృతిలో అత్యంత పవిత్రంగా భారతదేశం యొక్క ధర్మం, సంస్కృతి అన్నీ కూడా ప్రతిబింబించే విధంగా చెప్పబడ్డటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక జ్ఞానం ఇది. ఈ జ్ఞానం ఆధారంగానే భారతదేశంలో ఆడది అంటే అమ్మ అని గౌరవిస్తాం. భార్య కాకుండా ఇంకెవరినైనా అమ్మ అని పిలుస్తాం మనం. అంత పవిత్రమైనటువంటి ఒక భావనతో చెల్లె కానీ లేకపోతే ఇంకా ఎవరైనా కానీ అమ్మానే అంటాం మనం. అంటే తల్లితో సమానం అనేటువంటి ఒక భావనను వ్యక్తీకరించడం కోసం, సనాతన సంప్రదాయం, సనాతన సంస్కృతిని వ్యక్తీకరించడం కోసం మనం ఈ యొక్క జ్ఞాన సంపత్తితో, ఈ విజ్ఞానంతో మనం ముందుకెళ్తుంటాం. మహిళలను గౌరవించే చోట దేవతలు నివసిస్తారు, వారిని గౌరవించని చోట అన్ని కార్యాలు ఫలించవు అని చెప్పని దీని అర్థం.
కానీ దుర్మార్గం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడ్డటువంటి యొక్క మిస్ వరల్డ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా భారతదేశ ధర్మానికి, సంస్కృతికి, నమ్మకానికి, విశ్వాసానికి, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి ఒక రీతిలో దీన్ని నిర్వహించినారు. దానికి ప్రతీక ఏంటి అంటే ఆ అమ్మాయి మిస్ బ్రిటిష్, మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఈ ఈవెంట్లో నుండి మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోవడం, వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ చేసినటువంటి ఒక కామెంట్స్ ఏదైతే ఉన్నాయో అది సన్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్కి ఇచ్చినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ, తర్వాత గార్డియన్ అనేటువంటి ఒక పత్రికకు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు కనుక చూసినట్టయితే తెలంగాణ ప్రతిష్టను, భారతదేశ ప్రతిష్టను భ్రష్టు పట్టించేటట్లుగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఈ ఈవెంట్ను కండక్ట్ చేసిందని స్పష్టమవుతుంది. కొత్తగా నేను చెప్పవలసిన అవసరం లేదు. అందులో ఆమె చెప్పినటువంటి ఒక ప్రతి మాట కూడా దట్ అమౌంట్స్ టు సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ హరాస్మెంట్. ఇంకే దేశంలోనైనా ఇటువంటి ఒక ఈవెంట్ జరిగినట్టయితే ఏమాత్రమైనా మానవత్వము, ఇంగిత, నైతికత, దేశ ప్రతిష్ట, జాతి ప్రతిష్ట అనే ఒక బాధ్యత ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే ఇమ్మీడియట్ గా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి కంప్లైంట్ మీద సుమోటోగా ఎంక్వైరీ ఇన్వెస్టిగేట్ చేసి పూర్తి స్థాయిలో ఈ లఫంగిలెవరు, లంగలెవరు, ఎవరు ఆ అమ్మాయిని ఒక వ్యభిచారి లెక్క చూసినారు, ఎవరు ఆ అమ్మాయిని ఒక ఆట వస్తువు లెక్క చూసినారు అనేటువంటి అంశాలు బయటపెట్టి సదరు నేరస్తులను శిక్షించుండేవారు. ఛాంపియన్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఎవరో కాదు, ఓన్లీ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనే మనందరికీ గుర్తే ఉంటుంది, ఊరంతా ఒకదారి ఉల్పుకట్ట ఒకదారి అన్నట్టుగా దేశమంతా యుద్ధం కోసం పరితపిస్తున్నటువంటి ఒక పరిస్థితులు. ఉత్కంఠగా భారతదేశం పాకిస్తాన్ యుద్ధం అయితే వాడు 3000 కిలోమీటర్ల మిసైల్ ఒకవేళ పుట్టుకున్న పేలిస్తే అది హైదరాబాద్లో కూడా పడొచ్చో ఏమో అన్నట్టు ఒక భావనతో, ఉద్వేగంతో మొత్తం హైదరాబాద్ సమాజం కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణకు మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నలుమూలల 175 నియోజకవర్గాల్లోనూ ఒక మాచర్లో మాత్రం పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేశారు. కారణం ఏంటంటే అక్కడ మా ఇన్ఛార్జ్ ఒక ఫాల్స్ కేసు పెట్టడం వల్ల ఆయన అందుబాటులో లేకపోవటం వల్ల అక్కడ కొద్ది ఇబ్బంది అయింది. అన్ని చోట్ల వాలంటీర్గా ప్రజలు తండోపతండాలుగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని ఇది వెన్నుపోటు పాలన అని ఖచ్చితంగా చెప్పి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. అన్ని చోట్ల కూడా దీన్ని విఫలం చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం తీవ్రంగా పనిచేసింది. అయినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్. ఇంకొక మాట, ఈ సంవత్సరం పాటు కూడా ప్రజలకు వెన్నుపోటు పొడవడంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, నాయకుల్ని భయపెట్టాలని, చిందరవందర చేయాలని అనేకమైన కుట్రలు, కుతంత్రాలు చేశారు. అనేక మంది నాయకుల్ని కేసుల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు. బెయిల్ రాకోకుండా నివారించేటటువంటి కార్యక్రమాలు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని లోపల పెట్టారు. కొన్ని చోట్లయితే తెనాల్లో కొట్టినట్టుగా కొట్టారు. అయినా కూడా ఎక్కడా కూడా భయపడకోకుండా, భయపడకపోతే భయపడకపోయారు. మమ్మల్ని ఇంత నిర్బంధం చేస్తారా, మా మీద ఇన్ని కేసులు పెడతారా,
మీ సంగతి చూస్తామనే కసితో కేడర్ మొత్తం కదిలిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అద్భుతమైన రెస్పాన్స్. ఈ దుర్మార్గమైన పాలన అంతం కావాలి, అవసరమైతే ఇవ్వాలి, అంతం కావాలి అనే పద్ధతుల్లో ముందుకు వచ్చారు. కానీ ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, అంత పెద్ద ఎత్తున నినదిస్తూ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇవాళ ఇచ్చారు. దీన్ని దెబ్బతీయటం కోసం లేదా దీన్ని కాకోకుండా ఉండటం కోసం మరి చాలామంది చాలా పిలుపులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పిలుపుని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఎమ్మెల్సీ దాసరి శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.